హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఖుషి వ్లాగ్స్. సో ఈరోజైతే మా ఇంట్లో తులసి పెళ్ళి ఉండే అనమాట. సో మేమైతే ఇలా చేసామన్నమాట పెళ్ళి అయితే. సో మా మమ్మీ అయితే ఫస్ట్ అన్నీ పూజకి సంబంధించిన వస్తువులు అయితే ఫస్టే పక్కకు పెట్టుకున్నది. సో ఇప్పుడైతే అన్నీ పూజ చేసేస్తుంది అనమాట. సో మేము ఫస్టే పువ్వులతోని హారం అయితే చేసి తులసికి అయితే కట్టేసి, సో ఇక్కడనైతే మా అక్క కొంచెం పెట్టుకుంటుంది. సో నేను కూడా మా అక్కకి హెల్ప్ చేసిన. చూడండి కృష్ణుడు ఎంత బాగున్నాడో కదా. సో ఇదైతే నా ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ బాగా వచ్చిందా? బాగా వస్తే రెడ్ హార్ట్ అయితే పెట్టండి. సో నాకు కూడా కొద్దిగా అలా వచ్చు. సో ఇక్కడైతే మా మమ్మీ కట్టేది గాజులు అన్నమాట. సో నెక్స్ట్ గాజులు, తర్వాత తులసిదేవికి మెట్టలు అయితే పెడుతుందన్నమాట ఇక్కడ మా మమ్మీ. తర్వాత పుస్తేలు తాడి కూడా పెడుతుందన్నమాట మా మమ్మీ. సో చూపిస్తున్నాను కదా ఈ వీడియోలో. సో తను పెట్టేస్తుంది. పెట్టిన తర్వాత మేమైతే ఇంకా స్టార్ట్ కాలేదు. తను మొత్తం పూజ సామాన్లు పెట్టుకుని. సో ఇదైతే 60 అత్తులతో చేస్తారనమాట. సో ఇదైతే పెళ్ళిళ్ళల్లో అందరు వేసుకునేది. సో తులసిదేవి ఇది అయితే మా సిస్టర్ తెచ్చిందనమాట. అండ్ ఇలానైతే ఒక ముంతలో ఆకులు పెట్టేసి దానిపైన గిన్నెలో కృష్ణుని అయితే పెట్టేసింది అనమాట మా మమ్మీ. అండ్ ఎంత బాగా కొడుతుంది కదా. అండ్ అది నేను చూపించిన రెడ్ కలర్ క్లాత్ అయితే మా మమ్మీ పైన పెట్టేసింది అనమాట. సో ఇలా అండ్ 5 ఉసిరికాయల పైన అత్తులు అయితే పెట్టేసింది. సో మా మమ్మీ అయితే అన్ని పూజ సామాన్లు అయితే పెట్టేసింది. సో నేనైతే దండం పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ మా మమ్మీ అయితే ఫస్టే మొక్కుకొని అనేసింది. సో మేమైతే మొక్కుకుంటున్నాం. సో స్టార్ట్ అయింది. సో ఇలానైతే చేస్తామన్నమాట మేము. ఇతనైతే మా డాడీ. సో నేను అటు సైడ్ ఇలా ఉంటాను అన్నమాట. ఇలా అయిపోయిన తర్వాత నేనైతే కొన్ని క్రాకర్స్ కాల్చిన. నేను దివాళీకి క్రాకర్స్ తీసుకున్నాను. సో అవి చేసినాం అనమాట. సో ఇప్పుడైతే హారతి ఇస్తున్నాము. ఒక 5-6 సాంగ్స్ అయితే పాడిందనమాట మా మమ్మీ. సో లాస్ట్లీ నేనైతే క్రాకర్స్ కాల్చిన. నాకు ఫుల్ ఇష్టం. ఎంత పెద్ద క్రాకర్స్ అయినా నేను కాలుస్తుందండి. సో ఇక్కడ 60 అత్తులు అయితే ఎంత బాగా కాలుతున్నాయో. సో ఇలానైతే ఇలా తులసి పెళ్ళి అయితే వెళ్ళింది. బాయ్ నెక్స్ట్